కొత్త దంపతుల కోసం బ్యాండ్ మేళం పెట్టించారు మామ. కార్ రెంట్ కావాలన్నారు కాబట్టి బండి తీసుకునేసి పక్కూరికి వెళ్తున్నా. వెళ్లే దారిలో నా కళ్ళకి ఏమేమి కనిపిస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. కువైట్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మామ ఇలా కార్ తీసుకునేసి రెంట్ కి అయితే వెళ్తున్నా. అలా వెళ్లే దారిలో పొలాల దగ్గర మన క్రిస్టియన్ సోదరుల చర్చ్ అయితే చూసా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ధాన్యాన్ని సంచుల్లో నింపి లారీలోకి అయితే ఎక్కిస్తున్నారు. మా సైడ్ ఎక్కువగా వరి పండిస్తారు మామ. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్లి భలే ఆడుకునేవాడిని. నేనే కాదులేండి, మీరు కూడా చాలా మంది ఆడుకొని ఉంటారు. ఇప్పుడు పొలాల దగ్గరికి వెళ్లాలంటే టైమే దొరకట్లేదు. ఒకప్పుడైతే వరిని కోయడానికి 10 నుండి 15 మంది పనికొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క మిషన్ మొత్తం పంటని కోసి సంచుల్లో నింపేస్తుంది. కాలం మారిపోయింది మామ. వెళ్తున్నాడు చూసారా, ఆన్నే మన బండిని అయితే బుక్ చేసుకున్నాడు. చాలా మంచి అతనబ్బా. చూసిన వెంటనే నన్బా సాప్టియా అని తమిళ్ అడిగారు. ఇటు పక్క ఎక్కువగా తమిళ మాట్లాడతారు మామ. తెలుగులో దానికి అర్థము ఫ్రెండ్ అన్నం తిన్నావా అని అడిగారు. నన్ను పేరు పెట్టి పిలవలేదు, ఒరే తురే అనలేదు, తమ్ముడు అని కూడా పిలవలేదు, ఫ్రెండ్ అని పిలిచాడు మామ. అక్కడ క్లిక్ చేశాడు నన్నైతే. కొత్తగా పెళ్లైన జంటని ఒక వీధి నుండి పిక్ చేసుకుని పక్క వీధికి తీసుకుని వెళ్లి డ్రాప్ చేయాలన్నమాట. కొత్త దంపతుల కోసం బ్యాండ్ మేళం కూడా పెట్టించారు మామ. చూడండి కారు ముందు పిల్లలు ఎలా డ్రమ్స్ కొడుతున్నారో. మొత్తానికి కొత్త జంటని వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసా. కార్ రెంట్ తీసుకునేసి వెళ్లేటప్పుడు తాత ఎడ్ల బండి తీసుకొచ్చేసాడు. పొలాల్లో ఒక 100 బాతులు మేస్తున్నాయి. నేను కూడా కార్ డ్రైవింగ్ ని ఎంజాయ్ చేసుకుంటూ నాగలాపురం వచ్చేసా. ఫస్ట్ టైం మా నాగలాపురంలో టీ షర్ట్ల పైన స్టిక్కర్లు ప్రింట్ చేసే షాప్ అయితే ఓపెన్ చేశారు. ఈ లోగో స్టిక్కర్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాం మామ. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.